Hello everyone, welcome back to my channel. This is Radhika. How are you all? Hope you all doing well. సో ఇక్కడ నేను వచ్చి చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. అండ్ దట్ టు నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఆ వెరీ సింపుల్ రెసిపీ అండి. ఇది చాలా క్విక్గా చేసుకోవచ్చు అండ్ దట్ టు వెరీ సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. సో ఏం చేయాలంటే ఫస్ట్లీ మనం ఒక ప్యాన్లో చికెన్ చక్కగా వాష్ చేసేసి తర్వాత మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, తర్వాత కర్డ్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలండి. సో దీనివల్ల ఏంటంటే అది మొత్తం ఆ పీసెస్కి ఆ ఉప్పు కారం అవన్నీ కూడా చక్కగా పడతాయి. సో తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను కొంచెం గీ యాడ్ చేశాను. సో ఆ క్లిప్ ఒకటి మిస్ అయింది ఇక్కడ. సో మీకు ఆల్మోస్ట్ తెలుసు బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా బే లీఫ్ అని, స్టార్ అని, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత లవంగ, ఇవన్నీ ఇంకా మిగతావన్నీ కూడా నేను ఇందులో వేసేసుకొని తర్వాత మిర్చి, ఆనియన్స్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. సో దిస్ ఇస్ మై స్టైల్ ఆఫ్ బిర్యానీ. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది ఆనియన్స్ని ఫ్రై చేసి తీస్తారు కదా. సో నేనైతే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వను. సో దిస్ ఇస్ మై రెసిపీ యాక్చువల్లీ. కొంచెం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అందులో కొంచెం నేను పసుపు యాడ్ చేస్తున్నానండి. సో పసుపు యాడ్ చేసిన తర్వాత ఇందులో ఇక నేను చికెన్కి ఏం చేస్తున్నానంటే కొంచెం కసూరి మేతి కూడా నేను చక్కగా కలుపుకుంటున్నాను ఇందులో. అండ్ ఆఫ్టర్ దాట్ నేను ఇందులో ప్యాన్లో వేసేసుకొని కొంచెంసేపు నేను కొంచెం మగ్గనిస్తాను చికెన్ అన్నిటినీ కూడా. సో దిస్ ఇస్ అ వెరీ సింపుల్ చికెన్ బిర్యానీ అండి. ఎవ్రీ వన్ విల్ లవ్ దిస్ రెసిపీ. అండ్ ఇక్కడ నేను వచ్చి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నేను తీసుకునే రేషియో ఏంటంటే 1:1.5 అనమాట. 1 గ్లాస్ బాస్మతికి 1.5 వాటర్ వేసుకుంటాను. నేను ఆ రేషియో ఫాలో అవుతాను. అండ్ ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ చికెన్ అంతా చక్కగా కలిపేసుకుంటున్నాను అనమాట. చికెన్ కొంచెం ఇక్కడ మగ్గిందండి. పీస్ కూడా కొంచెం సాఫ్ట్ అయింది. సో దీని తర్వాత ఇక్కడ నేను ఈ బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ మై వే ఆఫ్ చికెన్ బిర్యానీ అండి. నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తాను. ఆ వెరీ సింపుల్ రెసిపీ అన్నమాట. చికెన్ బిర్యానీ ఇలా అయిందండి. కానీ కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంది. మళ్ళీ నేను దీన్ని కొంచెం సేపు అలా వదిలేసాను అనమాట. తర్వాత రైస్ వచ్చింది చూడండి, ఒక విడివిడిగా వచ్చింది రైస్ అంతా కూడా. చాలా బాగుంది. రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి చికెన్ బిర్యానీ. నేనైతే ఇలా చేసుకుంటాను. సో దానివల్ల నాకేంటంటే రైస్ మొత్తానికి ఆ గ్రేవీ అనేది పట్టుతుంది. సో నాకు ఈ మెథడ్ చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.